Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అంటే రీసెంట్ టైమ్స్లో డ్రగ్స్కి సంబంధించిన కేసులు ఏది దొరికినా కానీ అందులో మ్యాక్సిమం కూడా డాక్టర్స్ అనేవాళ్ళు దొరకడం అనేది సర్వసాధారణం అవుతుంది. అసలు మెయిన్గా డాక్టర్స్ అంటే మనందరికి కూడా ఒక ప్రత్యేకమైన అభిమానం, వాళ్ళని చూసే మనము యాంగిల్ అనేది కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఒక గౌరవంతో మనం వాళ్ళని చూస్తూ ఉంటాం. కానీ మంచి చెప్పాల్సిన వాళ్ళే ఇలా చెడుదారులలో వెళ్ళడానికి గల రీజన్స్ ఏంటి? మరి దానికి సంబంధించి కూడా మాట్లాడడానికి రీసెంట్గా జరిగిన ఒక ఇష్యూ అనేది కూడా మనకు తెలుస్తుంది. ఒక ప్రముఖ హాస్పిటల్ సీఈఓ మరి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన విషయం కానీ, దాంతోనే ఈ కొత్త కొత్త నిజాలు అనేది కూడా బయటికి వెలుగు చూస్తున్నాయి. మరి దీనికి సంబంధించి మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు కూడా మరి ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు ఉన్నారు మనతో పాటు. మరి మేడం తెలుస్తున్నారు. హాయ్ మ్యామ్, నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, రీసెంట్ టైమ్స్లో ఒక రికార్డ్స్ మనం అబ్జర్వ్ చేసుకున్నా కానీ లాస్ట్ 6 monthsలోనే ఒక 20 members డాక్టర్స్ దొరికారని చెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారు. యాక్చువల్గా ఎందుకు ఇలా డాక్టర్స్ డ్రగ్స్కి బానిసలు అవ్వడానికి గల రీజన్స్ ఏంటి వీటి వెనకాల? ఎక్కువగా యంగ్ డాక్టర్స్లోనే మనం చూస్తున్నాం కదా. పెద్ద డాక్టర్స్లో మనం వినలేదు ఇప్పటివరకు అయితే. మనకి వెనక ఏం జరుగుతుందో మనకు తెలియదు, బట్ బయటకైతే మనం వినలేదు, తెలియదు. ఇప్పుడు యంగ్ డాక్టర్స్లోనే ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఏంటంటే ఇప్పుడు జనరేషన్ మారిపోయింది, కొత్త జనరేషన్, నెక్స్ట్ జనరేషన్. దానికి ఆ ట్రెండ్ ప్రకారం పోతూ ఉన్నారు. అంటే పాత కాలంలో వచ్చేసి ఎవరో కల్లో సారాయో తాగేవారు, తర్వాత బ్రాండ్స్ వచ్చేసాయి, తర్వాత ఏమో ఇంపోర్ట్ అవుతున్నాయి, మరి తర్వాత డ్రగ్స్ అని అవన్నీ ఇప్పుడు వచ్చేసాయి. సో అప్పుడు వాళ్ళు అవి అలవాటు చేసుకుంటే ఇప్పుడు ఇవి అలవాటు చేసుకుంటున్నారు. అంటే ఇది మార్పు అన్నమాట. కొత్త అంటే వాళ్ళ దృష్టిలో నేను చెప్తున్నా, మన దృష్టిలో కాదు. ఎవరైతే అలవాటు పడ్డారో వాళ్ళ దృష్టిలో ఇది ఒక కొత్త ఫ్యాషను, ఇది ఒక ట్రెండు. పాతవి మనకెందుకు కదా. ఒకవేళ అది ఉన్నా సరే దానికి తోడు దీనికి తోడు ఇంకో సిగరెట్, అంటే అన్నీ ఉంటే ఇంకా బాగుంటుంది. అంటే ఒక చెప్పుకుంటున్నారు ఇప్పుడు సొసైటీలో ఏంటంటే యువత మత్తులో ఉంటున్నారు కదా. ఇప్పుడు మొన్న మధ్య ఏం చెప్పుకున్నా, మన తెలంగాణ గవర్నమెంట్ కూడా దీన్ని బ్యాన్ చేయాలి, ఈ కూకటి వేళ్లతో తీసి పారేయాలి ఈ అలవాటుని అని చెప్పి కంకణం కట్టుకున్నారు. ఎవరైతే తీసుకుంటారో, ఎవరైతే అమ్ముతారో అమ్మే వాళ్ళతో పాటు తీసుకునే వాళ్ళు కూడా నేరస్తులే, వీళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పి ఆర్డర్స్ అన్ని పాస్ చేశారు. అది అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఏంటంటే అది ఎంతో మనకి హెల్ప్ అవుతుంది అనమాట. పోలీసులు కూడా ఇప్పుడు విజృంభిస్తున్నారు. అటువంటి ఆర్డర్ కనుక తీయకపోతే పోలీసులు మాత్రం ఏం చేయగలుగుతారు? సో ఆ మధ్య వరకు ఏమని టాక్ ఉందంటే యువత ఇలాంటి వాటికి బానిసలయ్యి యువత అనేది నిర్వీర్యం అయిపోతున్నారు అనేది చెప్పుకున్నాం. అంతవరకే ఆగింది. ఇప్పుడు దానికన్నా స్కూల్ పిల్లల దగ్గర నుంచి, కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి, టీనేజర్స్ దగ్గర నుంచి 20 ఏళ్ళు దాటిన వాళ్ళు అలా అందరూ కూడా తీసుకుంటున్నారు కాబట్టి అన్న దృష్టితో మనం మాట్లాడాం. ఇప్పుడు కొత్తగా డాక్టర్స్ అనేది వెలుగులోకి వస్తుంది. ఇది ఎవ్వరు కూడా జీర్ణించుకోలేని విషయం. ఎవరైతే బయట కంట్రీస్లో చదువుకుని మళ్ళీ రిటర్న్ అయ్యి వెనక్కి ఇండియా వస్తున్నారో వాళ్ళల్లో ఈ అలవాటు ఎక్కువగా కనిపిస్తుంది. అంటే నా అబ్జర్వేషన్ కూడా ఫారిన్ కంట్రీస్లో సర్వసామాన్యంగా కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి, కొన్ని హ్యాబిట్స్ ఉంటూ ఉంటాయి. ఇప్పుడు మన లాస్ వేగాస్ సైడ్ వెళ్ళామంటే ఇంత చిన్నపిల్లలు తప్పించి అందరికీ కూడా చేతిలో గంజాయి కంపల్సరీ ఉంటుంది. దాంతోపాటు చేతిలో స్మోకింగ్ ఉంటుంది. మరి వాళ్ళు రేపొద్దున వెళ్ళి కోట్లల్లో వ్యాపారాలు చేయరా, ఫ్యామిలీని లవ్లీగా చూసుకోరా, పిల్లల బాధ్యతలు చూసుకోరా అంటే వండర్ఫుల్గా చూసుకుంటారు. ఏంటంటే అది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్, అది ఒక జస్ట్ ఎంజాయ్మెంటు, కొంచెం సేపే ఇవాళే అన్న ఒక కంట్రోలు, ఒక రూలు వాళ్ళల్లో ఉంటుంది. ఇప్పుడు ఈరోజు ఒక వారం రోజులు మనం ఎంజాయ్ చేయాలంటే ఎంజాయ్ చేయాలి అంతే. అది అయిపోయిన తర్వాత వచ్చేసి మళ్ళీ మన పని మనం చేసుకోవాలనే ఒక రూలు, వాళ్ళకి ఒక కంట్రోలు ఉన్న కంట్రీస్. మనకేంటి చూసి వాత పెట్టుకుంటాం కదా. వాత పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే అందులో మునిగే తేలాలి. ఇప్పుడు మన యూత్ ఇలా అయిపోతున్నారంటే కారణం అదే కదా. సిగరెట్టే వద్దు అని చెప్పే దేశం మంది, తర్వాత తాగుతున్నారు, భయపడిపోతున్నాము. ఇప్పుడు కొత్తగా డ్రగ్స్ వచ్చేసాయి, ఇంకా రకరకాలు అమ్మాయిలతో అబ్బాయిలు, అబ్బాయిలతో అమ్మాయిలు తిరగడాలు. అంటే సమాజం చాలా ఏమంటారంటే భ్రష్టు పట్టే దశకి వెళ్ళిపోతూ ఉంది. ఇంకా లాస్ట్ కొసలో గబుక్కం లాగితే బయటకు వచ్చేస్తారన్న స్టేజ్లో భ్రష్టత్వం అనేది ఉంది. కాబట్టి ఆ కాస్త జారిపోకుండా
పట్టుకోవాలి అని చెప్పి ప్రయత్నాలు అనమాట ఎవరిని చేసినా మన ఇండియాలో తీసుకుంటే. ఇలా మనం సొసైటీ కానీ, ఒక ప్రభుత్వమే కానీ, ఒక పోలీస్ శాఖే కానీ వీళ్ళ పాటలు వీళ్ళు పడుతుంటే, వాళ్ళ తరఫు నుంచి వాళ్ళు పాటు పడుతుంటే, ఇలా వీళ్ళు పక్క నుంచి కొత్త కొత్త అలవాట్లు చేసుకుని కొత్త కొత్త ఇంకా ఎక్కువగా తీసుకొస్తూ మన ప్రాంతాలకి ఇంకా ఇంకా నాశనానికి లాగుతున్నారు. వీళ్ళు ఇటు లాగుతుంటే వాళ్ళు అటు లాగుతున్నారు. దేశం ఎటుపోతుంది అని మనం ప్రశ్నించుకునే స్థితిలో ఉన్నాం. మ్యామ్, ఇంతకుముందు డాక్టర్స్ ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నా కానీ వేరే దేశాల్లో చదువుకొని మరి ఇండియాకు వచ్చి ఇక్కడే సెటిల్ అయిన వాళ్ళని బోల్డ్ ఎంతమందిని చూసాము. కానీ వాళ్ళైతే ఎంత అంటే ఎందుకు వెళ్ళాము, ఏం చేసాము, వచ్చాము అంటే అక్కడ ఉన్న అలవాట్లు కానీ మంచి అలవాట్లు అయితే క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు. చెడ్డ అలవాట్లను దాని జోలికి వెళ్ళకుండా సో మనం చేయాల్సింది ఏంటి అనేది కూడా తీసి ఇక్కడికి వచ్చిన తర్వాత వైద్యంలో సో వాళ్ళంటూ ఎన్నో మెరుపులు అనేది మెరిపించిన వాళ్ళు ఉన్నారు. సో అద్భుతాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఉన్న డాక్టర్స్కి ఎందుకు అలాగా, అది చెడు అని తెలిసినా, దేశం మారిన తర్వాత అది కఠినము, అది చెడ్డ అలవాటు అని తెలిసినా కానీ ఎందుకు అది క్యారీ ఫార్వర్డ్ చేసుకొని అక్కడున్న ట్రెడిషన్ని ఇక్కడికి తీసుకొని వస్తున్నారు? అక్కడ ఫారిన్ కంట్రీస్ని అనాల్సిన అవసరం లేదు, మనం ఇక్కడ కూడా నేర్చుకుంటున్నారు. మూలాలు మనం కనుక్కోవాల్సింది ఉంది. ఇంకా అసలు ఎందుకు అనేది మూల కారణం కనిపెట్టడానికి ఇంకా కొంచెం టైం పట్టచ్చు. కానీ చూసి చూడంగానే నేర్చుకుంటున్నారు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు. ఇంకొకటి మన చుట్టాల వాళ్ళు ఉండనివ్వండి, మనం వెళ్ళి చదువుకుని రానివ్వండి, అక్కడ అలవాట్లు చేసుకుని కూడా వస్తున్నాం. ఇలా రావడం వల్ల ఏమవుతుందంటే దాని నుంచి బయటికి రాలేరు. అందులోకి వెళ్ళడమే కానీ బయటికి రాలేని పరిస్థితి. అది దానికి అలవాటు పడిపోతారు. ఇప్పుడు ఒక డ్రింకింగ్ అనేది బోర్డర్స్లో ఉన్న ఆర్మీకి మాత్రమే ఆథరైజ్డ్, ఇష్యూడ్ ఆల్సో, అదే పర్మిటెడ్ అనమాట. ఎందుకు? వాళ్ళు బోర్డర్లో భయం లేకుండా ధైర్యంగా ఉండటం కోసం. అది తాగితే వాళ్ళకి ఏం తెలీదు, సో వాళ్ళు గుండెకి గుండె అన్నట్టు నుంచోగలుగుతారు. అదే మనిషి తాగకుండా పక్కకు వచ్చి మామూలుగా ఇంట్లో ఉంటే మామూలు మనిషిలాగానే బిహేవ్ చేస్తాడు అతను. కానీ తాగి బోర్డర్కి వెళ్తే అతనికి ఒక ధైర్యం వస్తుంది. తను ఏం చేస్తున్నాడు అనేది తెలియకుండానే చేసేస్తాడు, ధైర్యంగా ముందుకెళ్ళి యుద్ధం చేసేస్తాడు. అది కూడా ఏంటంటే బాడీలో ఒక టెంపరేచర్ని స్టేబుల్గా మెయింటైన్ చేయడం కోసం. టెంపరేచర్ ఒక్కటే కాదు, ఇప్పుడు మనకి ఒక లీగల్లో చెప్తారు తాగిన వాడు ఏం చేసినా అది మనకి కౌంట్లోకి రాదు, అతనికి తెలియక చేశాడు అంటే. ఒంటి మీద ఒకలాంటి స్పృహ ఉండదు, బ్రెయిన్కి అది కనెక్షన్ ఉండదు. సో మనం ఇది చేయాలరని వెళ్ళి అక్కడికి వెళ్ళి గుద్దేసి రావాలి, వాడిని మీరు కాల్ చేసి రావాలి అని ఆర్డర్స్ ఇచ్చినప్పుడు వీళ్ళు వెళ్ళిపోయి ఆ పని చేసేసి రావాలి అంతే. మైండ్తో సంబంధం లేదు, బాడీ మాత్రమే వర్క్ చేయాలి. సో ఆ బోర్డర్స్లో చల్లదనం ఉంటుంది, అదొకటి కారణము. రెండోది ధైర్యం కోసం, వాళ్ళు ఏం చేస్తున్నామో తెలియకుండానే చేసేంత ధైర్య సాహసాలు వాళ్ళకి ఉండటం కోసం ఇస్తారు. అఫ్కోర్స్ వాళ్ళు ఫిజికల్గా చాలా ఫిట్నెస్గా ఉంటేనే తీసుకుంటారు, ఆ ధైర్య సాహసాలు విడిగా కూడా ఉన్న వాళ్ళనే తీసుకుంటారు. అది ఇది ఇంకొంచెం దోహదపరుస్తుందని చెప్పి వాళ్ళకి ఆ రెండు కారణాల వల్ల ఇస్తారనమాట. మామూలు వాళ్ళకి ఎందుకండి ఖాళీగా కూర్చుని తల్లిదండ్రులు సంపాదించిన డబ్బో లేకపోతే తాను సంపాదించుకున్న డబ్బునో పిల్లలు పాటు చేస్తున్నారు కదా. ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి చేస్తున్నారు అంటే వాళ్ళకి అవసరమా అంటే చూసి నేర్చుకోవడం అనమాట, ఒక బాధ్యతని మర్చిపోవడం. మీరు అడిగారు పాత డాక్టర్స్కి ఇలాంటి అలవాట్లు లేవు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎందుకు చదువుకున్నాము, చిన్నప్పటి నుంచి ఒక కళ, డాక్టర్ అవ్వాలి. ఆ రోజుల్లో డాక్టర్స్ ఎక్కువ లేరు కాబట్టి ఒక కళ. అంత పెద్ద డాక్టర్ అయిన తర్వాత తను స్టెత్ మెళ్ళ వేసుకుని ఆ పేషెంట్లను చూస్తుంటే అదొక గొప్ప ఇదన్నమాట, ఏదో ఒక పెద్ద అంతే కదా, చాలా గ్రేట్నెస్. అది అందరూ చేయలేరు. అది యాప్రిన్ వేసుకుని స్టెత్ వేసుకుని వైద్యం చేస్తుంటే ఒక దేవుణ్ణి చూసినట్టు అందరూ చూస్తుంటే ఎస్ ఆ లుక్స్ కోసమే అయి ఉండొచ్చు, లేకపోతే ఆ ప్రొఫెషన్లో ఆ తృప్తి కోసం కావచ్చు, సమాజంలో వాళ్ళకి ప్రజలకి సేవ చేస్తున్నామని కావచ్చు, ఆ గర్వకారణం అనేది వాళ్ళకి ఉండాల్సిందే అది. సో ఆ రోజుల్లో వాళ్ళు దాని మీద నిలబడి నీతిగా, న్యాయంగా, ధర్మంగా, ఫ్రీగా కూడా వాళ్ళు వైద్యం చేసిన డాక్టర్స్ లేరా? ఉన్నారు కదా. మరి ఎందుకు తాగకూడదు, ఎందుకు సిగరెట్ కాల్చకూడదు, ఈ రోగానికి మీరు ఎలా పాటించుకోవాలి నియమ నిబంధనలు చక్కగా చెప్పి ఆ రోగాన్ని నుంచి బయటపడేసే డాక్టర్లు ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళే అందులో పడిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రముఖమైనటువంటి హాస్పిటల్స్ వాళ్ళు, పేరు పొందిన డాక్టర్లు, వీళ్ళందరూ కూడా దానికి అడిక్ట్ అయిపోతున్నారు. ఏంటి అని అంటే సామాన్య మానవుల్లాగా లైఫ్ లీడ్ చేయడమే దీనికి కారణం అని నాకు అనిపిస్తుంది. వాళ్ళ యొక్క ప్రత్యేకత కానీ, వాళ్ళు ఎందుకు డాక్టరేట్ చేశారు, చదివారని కానీ, మనం ఏం చేస్తున్నాం, ప్రజలకి సేవ చేస్తున్నాం, వైద్యం చేస్తున్నాం అనేది కూడా స్పృహలో లేకుండా ఒక వ్యాపార దృష్టితో చూడటము, జస్ట్ ఇది వ్యాపారమే కదా అన్నట్టు సామాన్య మానవుల్లాగా ప్రవర్తించడానికి అలవాటు పడిపోయారు. కాబట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ అలాగే వాళ్ళు డిజైన్ చేసుకుని ఉన్నారు. కాబట్టి జస్ట్ వచ్చి వైద్యం చేస్తున్నారు వాళ్ళు చదివిన దాని ప్రకారం.
ఎక్స్పీరియన్స్ ఎంతమందికి ఉంది చెప్పండి. ఇప్పుడు యంగ్ డాక్టర్స్లో మీరు అడిగిన ప్రశ్నకి ఇదే. యంగ్ డాక్టర్స్లో ఇవన్నీ ఎక్కడ ఉంటున్నాయి? లేదు. మామూలు బీటెక్ చదివినట్టే, డిగ్రీ చదివినట్టే మెడికల్ కూడా అదే దృష్టితో ఆ కోర్సు వేరు, ఆ పీరియడ్ వేరు. ఓకే, అదంతా వాళ్ళు తీసుకుంటున్నారు, కష్టపడుతున్నారు, చదువుతున్నారు. కానీ దృష్టి, ఆలోచన విధానం అనేది నార్మల్గా ఉండటం వల్ల నార్మల్ అలవాటుకి అలవాటు పడిపోతున్నారు. అలవాటు పడిపోవటమే కాదు, అడిక్ట్ అయిపోతున్నారు. ఇంకో విషయం నేను చెప్పదలుచుకున్నది, వీళ్ళు డాక్టర్స్ ఇప్పుడు మీరు చెప్పారు పట్టుబడ్డారు కొంతమంది, వాళ్ళకి కూడా నేను చెప్తున్నది ఏంటంటే, ఈ ఎవరైతే ప్రముఖ హాస్పిటల్లో ఒక డాక్టర్, ఒక లేడీ డాక్టర్ కూడా పట్టుబడింది అంటే, వీళ్ళందరి గురించి నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. మనం చేస్తున్న వృత్తి ఏంటి, ఎందుకు మనం ఎన్నుకున్నాం? వేరే ఏదన్నా ఎన్నుకుని ఉండాల్సింది కదా, ఇదే ఎందుకు ఎన్నుకున్నాం? అదే ప్రీవియస్ తరాలు జనరేషన్స్ చూస్తే కూడా వాళ్ళ ఫోర్ ఫాదర్స్ అందరూ కూడా డాక్టర్స్ ఫ్యామిలీ అయినప్పుడు అది ఎంత గ్రేట్ కదా, రాజుల ఫ్యామిలీ అన్నట్టే డాక్టర్స్ ఫ్యామిలీ. అంత గొప్పతనం ఉన్నటువంటి ఫ్యామిలీకి ఇంకొంచెం గొప్పతనాన్ని తీసుకురావాలి. అందుకే కదా మళ్ళీ మన ఈ తరంలో కూడా మళ్ళీ డాక్టరే ఎందుకు చదివాము? అందుకే ఆ పేరు నిలబెట్టడం కోసం, వైద్యాన్ని ముందుకు తీసుకెళ్ళటం కోసము, ఈ ఈ రోగానికి ఈ డాక్టర్స్ అయితే బాగా చూస్తారు అనే ఒక పేరు కోసం, అన్నీ మన ఆత్మతృప్తి కోసం, మన ఒక డాక్టర్ అనేటువంటి గొప్ప తృప్తి కోసం మనం చదువుతాం, ఒక సేవా దృక్పథంతో కూడా. ఇన్ని భావాలతో మనం చదివినప్పుడు దానికి మనం న్యాయం చేస్తున్నామా? మనం ఒక డాక్టర్ అయి ఉండి అసలు ఒక హ్యూమన్ బాడీ అంటే ఏంటి, కళ్ళతో చూస్తారు వాళ్ళు, ప్రతి ఒక్క పార్ట్ని చూస్తారు, దాన్ని డిసెక్షన్ చేస్తారు, దాని మీద వాళ్ళు స్టడీ చేస్తారు, ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. ఇన్ని చేసినప్పుడు వాళ్ళకి ఒక విరక్తి లాంటిది కూడా వస్తుంది, రావాలి. కొంతమంది వామిటింగ్స్ చేసుకుని ఆ విరక్తి పొంది చదువు మానుకోవాలనుకునే సిచ్యువేషన్లో కూడా కొంతమంది ఇలాంటి అలవాట్లకు అలవాటు పడి ఉంటారు. సో చదవగలుగుతారు అంటే మీరు న్యాచురల్గానే మైండ్ని కంట్రోల్ అంటే, నేను జస్ట్ అది ఇమాజినేషన్ చేసుకుని ఒక చిన్న ఇన్ఫర్మేషన్తోనే నేను ఇప్పుడు చెప్పడం జరిగింది. మేబీ కరెక్ట్ కాకపోవచ్చు కూడా. ఏమైనా అటువంటి సిచ్యువేషన్లో అలవాటు చేసుకుంటే కనుక అది నాట్ కరెక్ట్. మీరు డాక్టర్ అవ్వాలనుకున్నప్పుడే మీ గుండెని రాయి చేసుకోవాలి, సిద్ధపడాలి. అన్ని ఇది న్యాచురల్, మేము ఒక దేవుళ్ళలాగా మేము ఒక మనిషి అంటే ఏంటో తెలుసుకుని వైద్యం చేయడానికి సిద్ధపడబోతున్న డాక్టర్లమో అనుకుని అన్ని కంట్రోల్ చేసుకుని న్యాచురల్గా ఇది ఇంతే అన్నట్టుగా మీరు వెళుతుంటే కనుక మీకు పక్కదారుల్లోంచి ఏ అలవాట్లు రావు, వేరే ఆలోచనలు కూడా మీకు రావు. నిజమైన డాక్టర్గా మీరు నిలబడగలుగుతారు. ప్రాణం పోయాల్సిన డాక్టర్లే ఇలాంటి వాటికి అలవాటు పడితే, రేపొద్దున పాత కేసులు చాలా మనం విన్నాం, డాక్టర్ చేతిలో ప్రాణం పోయిందంటారు. ప్రాణం పోయవలసిన డాక్టర్ ప్రాణం తీశాడని న్యూస్లో ఎన్నో చూసాం. మరి ఆ చెడ్డ పేరు ఎందుకు తెచ్చుకోవడం? మీరు అందులో ఎక్స్పర్ట్లు అవ్వండి, మీరు అందులో ఏమంటారు ఎక్స్పర్ట్స్ అవ్వండి. సో మీరు ఇంకా ఎక్స్పర్ట్స్ అయితే ప్రజలు మీ దగ్గరకు వస్తారు. చాలామంది డబ్బున్న వాళ్ళైతే ఫారిన్ కంట్రీస్ వెళ్ళి వైద్యం చేయించుకుంటారు, లేని వాళ్ళు ఇక్కడే కదా. ఇప్పుడు కూడా ఫీజులు తట్టుకోలేని వాళ్ళు చాలామంది పాపం ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి వాళ్ళకి మీ వంతు సాయం కొంత పర్సంటేజ్ చేయండి. మీరు ఎంత సంపాదిస్తారో అందులో కొంత పర్సంటేజ్ మీరు ఇలాంటి పనులు చేస్తే అంటారు యూనివర్స్ మీకు ఇంకా ఎక్కువగా ఎన్నో టైమ్స్ ఎక్కువ మీకు మనీ ఇస్తుంది. నీతి మార్గంలో మనం ఎప్పుడైతే వెళ్తామో, ధర్మ మార్గంలో, న్యాయ మార్గంలో, ఒక సేవా దృక్పథంతో సేవా మార్గంలో ఎప్పుడైతే వెళ్ళి మనము కొంత ఇస్తామో, కొంత చేస్తామో, కొంత చేస్తే అంత వస్తుంది, ఇంత చేస్తే అంత వస్తుంది, ఇంత ఖర్చు పెడితే అంత వస్తుంది. ఇది మనకి యూనివర్స్ అని చెప్పి లా ఆఫ్ అట్రాక్షన్ అని కూడా చెప్తారు. భగవంతుడు కూడా ఇదే చెప్తాడు. కాబట్టి మనం ఇంత సంపాదిస్తే అంత పెట్టండి, మళ్ళీ ఇంత వస్తుంది. కాబట్టి న్యాయమైన మార్గంలో, ఒక ధర్మ మార్గంలో మీరు కూడా చెడు అలవాట్లు చేసుకోకుండా చక్కగా యాక్టివ్గా ఉండి తగినంత రెస్ట్ తీసుకొని మంచిగా మీరు ఇంకా అందులో ఎన్నో విషయాలు, కొత్త విషయాలు కనుక్కొని వైద్యం చేస్తే ఎక్కడికో వెళ్ళి బాధలు పడాల్సిన అవసరం లేదు, రోగాలతో చనిపోవాల్సిన అవసరం లేదు. పేషెంట్స్ అనేవాళ్ళు దేవుళ్ళుగా భావిస్తారు కాబట్టి అలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. మెయిన్గా సో వాళ్ళు ఎందుకు బానిసలు అవుతారు అనే దాని గురించి కూడా మీరు చాలా చక్కటి వివరణ అనేది కూడా ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ మా. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి.
నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టాను. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.